నువ్వు ఇండియా దాకా పోతున్నావు ఒకటి చెప్తున్నా. ఇగో మేము ఒకప్పుడు గవర్నమెంట్ నమ్మినాం, గవర్నమెంట్ మోసం చేసింది. ఇగో గవర్నమెంట్ కన్నా మా ఇమ్మడి రవి మాకేం మోసం చేయలేదు. ఒకవేళ మోసం చేస్తే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నామో మేమే వాడిని చిత్తకు కొడతాం, అర్థమైందా? అప్పటి వరకు వాడు మాకు దేవుడు, నిజంగా దేవుడే, నిజంగా దేవుడే. అకౌంట్ లో కోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సరే ఒక నిమిషం నేను అడుగుతా, ఎక్కడి నుంచి వచ్చా అన్న? అదే నేను అడుగుతున్నాను. సరే నాకు తెలియదు బ్రో, నువ్వు చెప్పు. సైబర్ క్రైమ్ లకి పాల్పడ్డాడని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరన్నా ప్రూఫ్ ఉందా? ఎందుకంటే అసలు ఎటువంటి ఆదాయం లేకుండా మరి ఎలా రన్ చేస్తున్నారు ఈ సైట్? ఇవాళ రోజున మీరు ఇక్కడికి రావడానికో లేకపోతే ఇప్పుడు నుంచొని మాట్లాడటానికో ఈ బట్టలు వేసుకోవడానికో డబ్బులు ఉంటేనేగా ఇదంతా నడిచింది. మరి ఏం డబ్బులు లేకుండా ఇన్ని వెబ్సైట్లు కానీ లేకపోతే ఇన్ని సినిమాలు కానీ ఫ్రీగా ఎలా ఇవ్వగలుగుతున్నారు? దగ్గర 30 డెబిట్ అంటే పాస్పోర్ట్ ఉంది, వేరే దేశంలో పాస్పోర్ట్ 80 లక్షలు ప్రశ్నించినప్పుడు ఇంకొకటి సపోర్ట్ చేయాల్సిన హక్కు కూడా లేదు కదా మనకు. ఇంకో హక్కు లేదనంటే మాకు మంచిగా చేసే వారికి చెడు చేస్తానన్నా మేము మంచిగా కొడతాం. ఒకరికి సపోర్ట్ చేసే హక్కు నీకు ఉందంటే ప్రశ్నించే హక్కు కూడా నీకు ఉన్నట్టే కదా. నా పర్సనల్ గా నేను ఇదో సూపర్ అన్న, ఇదే ఆహాలా లేకపోతే నెట్ఫ్లిక్స్ లా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు. దాంట్లో వల్ల కొన్ని కోట్ల మంది సంవత్సరాలలో చనిపోతున్నారు, అర్థమవుతుందా మీకు? అప్పుడు రాని మీకు ఎందుకు లేదు బ్రో ఆపు బ్రో. సబ్స్క్రిప్షన్ తీసుకున్న మేము మాకు తెలుసు, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం మాకు తెలుసు అది ఉందో లేదో. మీరు దాంట్లో ప్రశ్నించకుండా ఈడికొచ్చి ఇట్లా ప్రశ్నించడం అనేది చాలా అంటే చాలా తప్పు.